ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెక్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. స్తోత్రం, స్తోత్రం. మంచిది. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. కొంచెం మాట్లాడండి. ప్రక్క వారికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. అందరూ షేక్ హ్యాండ్ పక్కన వాళ్ళకి. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు తలకి పోటీలు పెట్టొద్దు వాక్యం వినేటప్పుడు. అంటే పోటీలు అంటే అది అట్లాంటివి పెట్టొద్దు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇంకా ఒక గంటే మన నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నాము. ఎక్కువగా మనం ప్రభువుని ఆరాధించాలని ఎక్కువ పాటలు మనం పాడాం. మరి కొన్ని మాటలు మనము దేవుని వాక్యములో నుండి తప్పకుండా మనం వినవలసిన వారమై ఉన్నాం. లైవ్లో వీక్షించుచున్న వారికి మరి మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పేర్లు తెలియకపోయినా మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రేపు ఉదయం తిరిగి మనకు 10:30కు ఆరాధన ప్రారంభింపబడుతూ ఉంది. రేపు చాలామంది గెస్టులు మన మధ్యకు రాబోతున్నారు. మరి ఎగ్జాక్ట్లీ 12 గంటలకే కార్యక్రమం ముగింపబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. 12:30కి మనకు లంచ్ స్టార్ట్ అవుతుంది. 1:30-2 గంటలకు మనకు రేపు ప్రేమ విందు కూడా మనం ముగించుకొని ఎవరింటికి వారు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కావున మీరందరూ రేపు పెందలకెడ మరి సిద్ధపడి ఫ్యామిలీతో కలిసి మీరందరూ పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. సమయము చాలా విలువైనటువంటిది. సమయాన్ని కూడా మనం పాటించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. నూతన సంవత్సరపు ఆరాధనలో ఈరోజు రాత్రి మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఏదో కూర్చున్నాము అన్నట్లుగా కాకుండా మనము రాబోయే కాలములో
వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, నేను నా మట్టుకు నేను ఎలా ఉంటే దేవుడు నాకు సరి అయినటువంటి దీవెనలు ఇస్తారు అనేటటువంటి ఆలోచనతో ఈ స్థలములో మీరు కూర్చోవాలి. అయ్యగారు రమ్మన్నారు, రాకపోతే ఏమనుకుంటారో ఏమో అన్నట్లుగా వస్తే అలా మీరు ఉండుట వలన దేవుని నుండి మీరు ఏది కూడా పొందుకోలేరు. 1 గంట మనకు మధ్యలో ఉంది. ఈ 1 అవర్లో వాక్యం వింటూనే ప్రభుతో ఆత్మలో మాట్లాడదాం. ప్రభువా, నన్నేం చేయమంటారు? ఈరోజు మనము ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి, మనము చేసే నిర్ణయమును బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెబుతారేమో అనుకున్నా. మీరంతా చాలా సీరియస్గా ఉన్నట్టుగా అనిపించింది. మీరంతా చాలా సీరియస్ కనపడుతున్నారు. వైపు చూడండి, నా వైపు చూడండి, కొన్ని మాటలు వినండి. ఈ డెకరేషన్స్ వల్ల మీ మొహాలు ఏం కనపడట్లేదు నాకు. లైట్ అంతా డల్ అయిపోయింది. మీరు నిద్రపోతున్నారా లేకపోతే నా వైపు చూస్తున్నారా? అందులో గట్టుకున్నారు ఆడవాళ్ళందరూ మంచిగా చక్కగా. మాకే ఇక్కడ ఉరకపోత చేస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే బాగానట్టుగా ఉంది నాకు. మగవాళ్ళు కొంచెం హుషారుగానే ఉన్నారు, కానీ మరి ఆడవాళ్ళు ఏందో ఇంటికాడ గొడవ పెట్టుకొని వచ్చారేంది? మీ ముఖాలు చూస్తూ ఉంటే గొడవలు పెట్టుకొని వచ్చినట్టుగా ఉన్నారు. ఒకవేళ అట్లాంటి గొడవలు పెట్టుకుంటే రాత్రి అవన్నీ ముగిసిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పే వాళ్ళందరూ చేతులు ఎక్కడ పెట్టుకొని వచ్చారేంటి? ఎక్కడ పెట్టుకున్నారు చేతులు? ఇంటికాడ పెట్టుకొని వచ్చారా అని అంటారు పెద్దయ్య గారు. నేను అనట్లేదులే, కానీ ఒకవేళ ఎక్కడే ఉంటే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పొచ్చు. సగం సగం ఎత్తారేంటో అర్థం కాలేదు మరి. అవిటోళ్ళు ఎత్తుతారు. ఎట్లా ఎత్తలేక షుగర్ పేషెంట్లు ఎత్తలేరు వాళ్ళు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి అందరం చేతులు స్పష్టంగా ఆడిస్తూ, అది ఎంత చక్కగా ఉంది. ప్రభు కూడా ఒకళ్ళు ఎత్తుతున్నారు ఒక చెయ్యి, అంటే ఇంకో చెయ్యి పని చేయట్లేదా? 2 చేతులు ఆకాశము తట్టు చాపుతూ పూర్తిగా పైకెత్తాలా. ఏదన్నా కీళ్ళ రోగం ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పైకెత్తాలా. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎంత చక్కగా ఎత్తారు నాన్న. అంటే ప్రతిసారి ఇట్లా మీకు ఒక ఏరోపిక్ క్లాస్ అన్నట్టుగా ఉంది నాకు. మంచిది. కాబట్టి రేపు ఉదయం ఎన్ని గంటలకు అండి? సాధ్యపడుద్దా పాస్టర్ గారు? నేను చేసేది ఏం లేదు, సమయానికి ఆరాధన ప్రారంభిస్తాం. చాలామంది మన మధ్యకు గెస్టులు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని పాటించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండములో నుండి ఒక వచన భాగాన్ని మనం చదివి దేవుని లేఖనములోనికి మనం వెళదాం. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటి నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. 14వ వచనములో 13వ అధ్యాయం 14వ వచనమును మనం చదివినప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన 2 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. అందులో ఒకరు లోతు, రెండవది అబ్రాము
అనే ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. సందర్భం ఏమిటంటే 12వ అధ్యాయములో అదే మీరు చేస్తున్న అదే నాకు నచ్చంది ఏంటంటే నా వైపు చూడాలా. మీరు కంటిన్యూ సెంటెన్స్ చదవద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. మరలా మగవాళ్ళు చెప్తున్నాను, నన్ను మిమ్మల్ని అరవనివ్వమాకండి, అవకాశం ఇవ్వమాకండి. మనకు కావలసిన వచనాన్ని చదివి మరలా నా వైపు చూడాలి మీరందరూ కూడా. ఈరోజు రాత్రి అటువంటి ఆలోచన ఒకవేళ ఉంటే 2025లో అది కొట్టుకొని పోవాలా. ఎట్లాంటి ఆలోచన? బైబిల్ మనం ఏం చదువుతున్నామో దాన్ని చదివిన తర్వాత నా వైపు చూచి దేవుని మాటలు వినాలి. మీరు అలాగే తల కిందికి పెడితే నేను చెప్పేది మీది వినరు, మీకు అర్థం కూడా కాదు. మీ దృష్టి అంతా వాటి మీదనే ఉంటుంది. మంచిది, వాక్యములోకి వద్దాం. మెసొపొతేమియా ప్రాంతములో ఒక సామాన్యమైన కుటుంబములో బ్రతుకుచూ ఉన్న ఒక వ్యక్తిని దేవుడు దర్శించారు. అప్పటికి వారి కుటుంబ నేపథ్యం ఎలాగున్నది అంటే దీనస్థితి అని మనం చెప్పుకోవచ్చు. లేమిలో ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఆ వ్యక్తితో దేవుడు ఇలాగూ మాట్లాడారు, నీవు నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశము నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. ఈ మాట ఏ వ్యక్తితో చెప్పబడిందో ఆ వ్యక్తి ఆ మాటకు లోబడి పరమ తండ్రి అయిన దేవుని ఆజ్ఞానుసారముగా బయలుదేరి దేవుడు వెళ్ళమన్న చోటికి ప్రయాణమై వస్తూ ఉన్నారు. తను తన భార్య అయిన శారాయిని వెంటబెట్టుకొని తన తమ్ముని కుమారుడైన లోతును కూడా తీసుకొని దేవుడు చూపించిన దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదట దేవుడు దర్శించినప్పుడు అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తాను అన్నాడు. నిన్ను గొప్ప జనాంగముగా కూడా చేస్తాను అని అన్నాడు. ఈ మాటలన్నీ పుచ్చుకున్న అబ్రహాం దేవునికి లోబడి దేవుడు చూపించిన ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతకాలం ప్రయాణం సాగుతూ ఉన్నది. అబ్రహాముతో పాటు తన తమ్ముని కుమారుడైన లోతు కూడా కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నారు. వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఒక విధమైనటువంటి కలహాలు రావటం ప్రారంభమయ్యాయి. 13వ అధ్యాయం 7వ వచనమును మనం చదివితే, అప్పుడు అబ్రాము పశువుల కాపరులకు, మంచిగా చక్కగా కలిపి చదవాల. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఏం పుట్టిందట? కలహము పుట్టింది. కలహము పుట్టెను. కలహము అనే మాటకు నిర్వచనం చెప్పండి. ఏమండి?
వీళ్ళెవరు? వీళ్ళిద్దరెవరు? నా వైపు చూస్తున్నారా? వీళ్ళిద్దరెవరు? వియంకుల. ఎట్లుంటే వాళ్ళిద్దరికి వియంకులైతే? ఈ రోజుల్లో గొడవలు రావట్లేదా? వియంకులకు మధ్య గొడవలు వస్తున్నాయి, రావట్లేదా? పోనీ వియంకులు కాదుగా గొడవ రావడానికి కూడా, పోనీ శత్రువులు కూడా కాదు కదా, స్వయాన రక్త సంబంధులు కదా. రక్త సంబంధుల మధ్య ఆస్తి కలిగి ఉన్న, గొర్రెలు కలిగి ఉన్న, విస్తరించి ఉన్న కారణాన వారిలో కలిగిన ఓ భయంకరమైనటువంటి గొడవ. అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమనుకున్నారంటే, తమ్ముడా, రేయ్, మనమిద్దరం ఇలాగుంటే కుదరదు, మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటి ఆ నిర్ణయము అంటే, ఇదిగో కనిపించే భూభాగమంతా నీ ఎదుటే ఉన్నది కాబట్టి నీవు తూర్పు వైపునకు వెళితే నేను పడమర వైపునకు వెళతాను, లేదు నీవు ఉత్తరం వైపు వెళితే నేను దక్షిణం వైపు వెళతాను అని వారిద్దరి మధ్య అబ్రహాము ఓ చక్కని ఆ వడంబడిక, స్నేహపూర్వకమైన వడంబడిక వారు చేసుకున్నారు. అప్పుడు అన్నాడు, లోతు చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఆ తెలివి అబ్రహాముకు లేదు. ఎదురు చెప్పటములో ప్రధానమైనటువంటి వాడు లోతు. పరిస్థితిని అర్థము చేసుకోకుండా మాట్లాడగలిగినటువంటి వాడు లోతు. ఒకవేళ లోతుని ప్రభు పిలిచుంటే ఎన్ని చెప్పేవాడు. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతోనే చెప్పారు ఈ మాట. అందరూ చెప్పండి, ఎవరితో చెప్పారు? ఒకవేళ ఇదే మాట లోతుతో చెప్పి ఒకవేళ ఉంటే గనుక, లోతు ఆ మాటలు విన్న తరువాత దేవునికి కొన్ని ప్రశ్నలు వేసేవాడేమో అని నేను అనుకుంటున్నాను. నీవు లేవాలి అంటే నేనంటాడు, ఎందుకు లేవాలయ్యా? నీ బంధువుల యొద్ద నుండి, అవునా? రెండవది నీ తండ్రి ఇంటి నుండి, ఇంకా నీ దేశము నుండి నువ్వేం చెయ్యాలి? బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. ఒకవేళ లోతుతో ఈ మాట నుంటే నేను అనుకుంటున్నాను పొరపాటున కదిలేవాడేమో కాదు. అందుకే దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు లోతులో మనం ఏం చూస్తామంటే, ప్రియులారా, ఎదురాడుతూ ఉన్న మనస్తత్వాలకు సాదృశ్యంగా కనబడుతున్నాడు లోతు అని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏమన్నారు అంటే 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు, 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కలహము ఉండకూడదు నానా, ఈ దేశమంతని ఎదుటుగా ఉన్నది గనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్ళుదామని లోతుతో చెప్పాడు. అప్పుడు లోతు ఏమన్నాడు అంటే, కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మీకు జస్ట్ అలా అందించాలనుకుంటున్నాను. నా వైపు చూడాలి అందరూ.
అబ్రహాము గారు ఏమన్నారంటే, ఇంక అప్పుడు అబ్రహాముగా రాలేదు, అబ్రాముగానే ఉన్నాడు. నేను మాట్లాడే క్రమంలో అబ్రహాము అంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అబ్రహాము గారు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే లోతు అనుకున్నాడు, ఇక అబ్రహాము గారితో ఉంటే నాకెప్పుడు గొడవలే, అంటున్నావా, నాకెప్పుడు సమస్యలే, ఇక ఆయనతో ఉండటము కంటే వేరుగా ఉండటమే లాభం అనుకున్నాడు లోతు. అనుకున్నాడు అనడానికి రుజువేంటి పాస్టర్ గారు అంటే, అనుకున్నాడు కాబట్టే ఏం చేశాడు అంటే, కన్నులెత్తి ఏం చూస్తున్నాడు, యోర్దాను అనే మైదానాన్ని చూచాడు. వాస్తవానికి ఇక్కడ లోతు చెప్పవలసిన మాట ఏంటంటే, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నేను నీవు పిలిస్తేనే వచ్చాను, ఓకేనా, నీవు రమ్మంటేనే వచ్చాను, ఓకేనా, నీవెంతకాలము నాతోనే ఉన్నావు, ఓకేనా, నేను నీతోనే ఉన్నాను, నీకెంత భాగముందో నాకంతే భాగముంది, నీకెంత ఆశీర్వాదం ఉందో నాకంతే ఆశీర్వాదం ఉన్నది, కాబట్టి ఇక్కడ నీవు ఒకటి చేయాలి. ఏం చేయాలి? నీ మాటగానే చెప్పు, నేనెక్కడికి వెళ్ళాలో, నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతములో ఉండాలో, ఏ ప్రదేశములో ఉండాలో, నా క్షేమాన్ని కోరుకున్నవాడవు కాబట్టి నేను ఎక్కడుంటే బాగుంటుందో నాకంటే నీకే బాగుగా తెలుసు అని అనాలి. వాస్తవానికి ఇక్కడ మనోడు ఏం చేశాడయ్యా అంటే, 10వ వచనములో లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాడు. అంటే నేను ఎప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఎప్పుడు విడిపోదామా, ఎప్పుడు జారుకుందామా, ఎప్పుడు వదిలిపెడదామా, ఎప్పుడు ఈ గోల పోతా ఉంది, ఎప్పుడు ఈ సమస్య పోతా ఉంది, ఎప్పుడు పొదస్తమానం అబ్రహాము లెగిస్తే బలిపీఠాలు కడతా ఉన్నాడు, అబ్రహాము లెగిస్తే ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, అబ్రహాము లెగిస్తే లేచిందికి లేడికి పరుగన్నట్లుగా ఎక్కువ ప్రార్థనలోనే ఉంటా ఉన్నాడు. ఇది ఆయనకు నచ్చట్లేదు. ఎవరికి? లోతుకు నచ్చటము లేదు. ఇది లోతుకు దేవుని పిల్లరా అబ్బినట్టుగా మనకు కనిపించటము లేదు. దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు, అందుకే తను ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనుకుంటున్న ఈ సమయంలో అబ్రహాము గారు చెప్పకనే చెప్పినప్పుడు, నా ప్రియమైన దేవుని సంఘమా, వెంటనే తను ఒక సొంత నిర్ణయమును తీసుకుంటున్నట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఎదురుగా ఉన్న యోర్దాను ప్రాంతము దగ్గర ఎవరున్నారు అంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు కనబడుతూ ఉన్నాయి. ఏం చూశాడు? సొదొమ గొమొర్రా అనే పట్టణములు. దేవుని పిల్లలారా, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ కాపురం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగములోనికి మనం వచ్చినప్పుడు 14వ వచనములో లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత దేవుడు అతనితో మాటలాడుచున్నాడు. అంత సరిపోద్దేమో అనిపించింది నాకు. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెబితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు. ఏమని చేస్తున్నారు అంటే, నీవు ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకు సదాకాలము నేను ఇవ్వబోతున్నాను. ఎప్పుడంట? చెప్పలు ఎప్పుడంటమ్మా?
సదాకాలము అంటే ఎల్లప్పుడూ దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అని నీవు ఆశించగలిగితే, అర్థమవుతుందా? కొద్దిగా పన్నా అర్థమవుతుందా? దేవుడు ఏదైనా ఇవ్వాలి. ఎప్పటి వరకు? అది సదాకాలం ఇవ్వాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే, అబ్రహాము లోతును ఏం చెయ్యాలి? విడిచిపెట్టాలి. అందరు చెప్పండి ఈ మాట. ఏం చేయాలి? విడవకుండా సదాకాలపు ఆశీర్వాదాలు నీవు పొందుకోలేవు అని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. విడిచిపెట్టకపోతే 12వ అధ్యాయం అంతా మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుకుందంటారా పాస్టర్ గారు? నీ కర్మ లేకపోతే 13వ అధ్యాయము కూడా చదువు. 12లో 13 చివరి వరకు ఎక్కడ ఉత్తరపు తట్టు గురించి కానీ, దక్షిణ తట్టు గురించి కానీ, తూర్పు తట్టు గురించి కానీ, పడమర తట్టు గురించి కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఆయన మాట్లాడుచూ ఉన్నాడు అంటే ఎప్పుడు మాట్లాడాడు అని దేవుని మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే అబ్రహాము లోతును విడిచిపెట్టాడో అప్పుడే శ్రేష్టమైన వాగ్దానమును దేవుడిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఓ ప్రవచనాత్మకమైన మాట నీ జీవితంలో నీవు కన్నులారా వినాలంటే కొన్నింటిని మనం ఏం చెయ్యాలి? విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అట్లేం కుదరదయ్య గారు, దేని దానికే చెప్పండి. మీకేం తెలుసయ్య గారు, మీది ఊరు కాదు, ఏరు కాదు, పేరు కాదు, యాడ్ నుంచో చీడ బతుకుతున్నారు మీరు, మా ఊరి కట్టుబాట్లు ఏమనుకుంటున్నావు? ఫిబ్రవరిలో ఓ పండుగ, డిసెంబర్లో ఓ పండుగ, మార్చిలో ఒక పండుగ, ఏప్రిల్లో ఒక పండుగ. పండగకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. దాందే నీదే. ఏప్రిల్లో మీటింగ్లు అంటావా? ముందు నేనే ఉంటాను. జాతరల మొత్తం మనయే, యాత్రల మొత్తం మనయే, లౌకిక సంబంధమైన ఉద్దేశములన్నీ మనవే. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు రాత్రి ప్రభువు నీ నుండి ఆశించేది ఒకటే, కొన్నింటిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టకూడనివి నిన్నేం చేస్తూ ఉన్నాయంటే, నీ ఆత్మీయ స్థితిని ఎదగనివ్వకుండా ఆటంకంగా ఉన్నాయి. దేవునితో మాట్లాడకుండా, దేవుని మహిమను పొందుకోకుండా, దేవుని ప్రసన్నతను అనుభవించకుండా, దేవుని యొక్క స్వరమును విననీయకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాయి. వాటిని రాత్రి నువ్వేం చెయ్యాలి? విడిచిపెట్టాలి. చదవండి అన్నమాట 14వ వచనము. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు. ఈయన కూడా కన్నులెత్తిండి. ఎక్కడెత్తాడు కన్నులు? మాట చదవండి నాన్న. ఎక్కడ మాట ఉంటుంది చూడండి, 10వ వచనంలో ఈయన కూడా ఎత్తాడు కన్నులు. లోతు తన కన్నులెత్తి ఏం చూశాడు? కాస్త ఆగరాదు, దేవుడు చూపించింది ఆగరాదు, తొందర ఎందుకు? ప్రభు చూపిస్తాడు కదా. అబ్రహామునకు దేవుడు చూపించాడు, లోతు ఏమో తనే చూసేసుకున్నాడు. ఇదేమో అరేంజ్డ్ మ్యారేజు, అదేమో లవ్ మ్యారేజ్. లోతు తనకిష్టమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, అది లవ్ మ్యారేజ్. ప్రభు అబ్రహాంకి ఏం చేశాడు? చూపించిందాక కాస్త ఆగుతూ ఆగవా? ఆగాలి.
ఆగితే శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు, లోతును పిలవలేదు. గుర్తుపెట్టుకోండి. ఏది ఇవ్వాలనుకున్నాడో అది అబ్రహాముకే ఇవ్వాలనుకున్నాడు. ఏది చూపించాలనుకున్నాడో అది అబ్రహాముకే చూపించాలనుకున్నాడు. తన హృదయములో ఏది ఇవ్వాలని దేవుడు నిశ్చయించుకున్నాడో అది అబ్రహాము గారికి ఇవ్వాలనుకున్నాడు. కానీ అబ్రహాము పొందుకునే క్రమములో దేవుని మనస్సును ఎరిగి ప్రవర్తించాడు అబ్రహాం. కానీ లోతు దేవుని మనస్సును కానీ అబ్రహాము మనస్సును కానీ గ్రహించకుండా, ఎరగకుండా తన ఇష్టానుసారముగా అక్కడ ఏమున్నాయంటే చూడండి, 10వ వచనములో దేవుని పిల్లలారా, అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటికి ఏర్పరుచుకొని తూర్పు ప్రయాణమై వెళ్ళాడు. ఒకరినొకరు ఇట్లు ఏమైపోయారంట, వేరైపోయాడు. అబ్రహాం ఎక్కడున్నాడంటే కనానులోనికి వెళ్ళాడు. లోతేమో సొదమ గొమొర్రాకు వెళ్ళాడు. అబ్రహాము గారేమో కనాను దేశమునకు వెళ్ళాడు. లోతు ఏమో సొదమ గొమొర్ర ప్రాంతానికి వెళ్ళాడు. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే కాసేపు అతను కొట్టేటట్టే ఉన్నారు. మీ మొహాలు అటోనే, మరి మంటలు మండిపోతున్నాయి, నిద్ర కొమ్మరింపబడుతుంది, ఆత్మ కొమ్మరింపు తక్కువైపోయింది, నిద్ర కొమ్మరింపు ఎక్కువైపోయింది. ఈ నూతన సంవత్సరం పండుగ ఏమో కానీ మీ మొహాలు చూస్తూ ఉంటే నన్ను కొట్టేటట్టే కనపడుతున్నారు. దయచేసి కొట్టమాకండమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ఎడం చేత్తో చెంపదెబ్బ ఒకటి వేసుకోండి, ఒకటి మీరు వేసుకోండి. పక్క వాళ్ళని కొట్టుకోమాకండి. చింపిరి చుట్టూ ఒకటి వేసుకొని దేవునికి స్తోత్రం కలిగి తల దూకోండి, కొంచెం అనుకోండి మంచిగా. ఏందో మొహాలు అడ పెట్టుకున్నారు. ఇంకా సేపట్లో నూతన సంవత్సరానికి వెళ్తున్నావుగా, కాస్త నవ్వుతా వెళ్ళు. ఈ సంవత్సరం అంతా నవ్వుతావు. అదే ఏడు మొహం పెట్టుకొని రామాక, వదిలేసాయి, విడిచిపెట్టుకొని. ఏం చేయాలి మనం? కొన్నింటిని విడిచిపెట్టాలి. విడిచిన తరువాతనే దేవుడు అబ్రహామునకు ఒక ప్రత్యేకమైన వాగ్దానమును ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. 19వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగూ కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. 19వ అధ్యాయం 14 వచనం. లోతు బయటకు వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చాడు. అంతకుముందేమో సొదమ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఎందుకు బయటకు వచ్చాడు? అంతకుముందు ఎవరు వెళ్ళమన్నారు? నీవే వెళ్ళావు. ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ నువ్వే బయటకు వచ్చావు. ఎందుకు బయటకు వచ్చాడు అనంటే, అక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియులరా, కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును ఏం చేయబోతున్నాడు. బాబా మనం ఎన్నుకున్నది అట్లాగే ఉంటుంది. మనం ఎన్నుకున్న మార్గం ఎలాగుంటుందంటే, మొదట బాగానే ఉంటుంది, నీరు పారుతున్నట్టుగానే ఉంటుంది, తోటవలే ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ అక్కడేముంది అంటే ఓ భయంకరమైనటువంటి నాశనం ఉన్నదని లోతు గ్రహించలేకపోయాడు. తన కుమార్తెలు వాళ్ళతో అంటున్నాడు, బయటకు. అప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు అంటున్నారు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అంటుంది, అదేంది నాన్న ఇవాళ వద్దనంగా పట్టుకొచ్చి నువ్వు ఇవాళ మళ్ళీ బయటికి. ఏంటి డాడీ బయటికి వెళ్దామంటున్నావు? డాడీ ఎందుకు వెళ్దామంటున్నావు బయటికి అని పిల్లలు అడుగుతుంటే,
తీరిగ్గా చెప్పే సమయం కూడా రండి ముందు రండి, వచ్చేయండి. అగ్ని గంధకములు దేవుడు కురిపించబోతున్నాడు. భయంకరమైనటువంటి దేవుని అగ్ని వర్షం కురవబోతా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోతా ఉంది? నాశనము చేయబడబోతా ఉంది. అగ్ని దేవుని పిల్లారా రగులు కొంటా ఉంది. దేవుడు ఈ పట్టణమును ఏం చేయబోతున్నాడు? నాశనము చేయబోతున్నాడు. నాశనము తరుముకొని వస్తున్నప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు అంటే, ఆ రోజు చూడండి, దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు దేవుని పిల్లలారా, అక్కడ కొన్ని మాటలు ఇలాగూ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా ఉన్నారో చేసితిరో లేదో చూచెదను అని, లేని ఎడలా నేను తెలుసుకొందును అని చెప్పాడు. మొత్తానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత నాశనము చేయాలి అని ఎక్కడ అనుకుంటున్నాడు? అబ్రహాము ఇంటిలో ఉండి అనుకుంటా ఉన్నాడు. అబ్రహాము గారింటిలో ఈ మాటలు పలుకుతూ ఉంటే అబ్రహాము గారు విని, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నీవు నాశనము చేయాలనుకుంటున్నావా అంటే, అప్పుడు అన్నాడు అబ్రహాము గారు దేవుని పాదాలు పట్టుకొని, అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్నాడు. ప్రభు అన్నాడు, సరే 50 మందా, సర్లే కాపాడుతానులే అని అన్నాడు. మళ్ళీ వెనక్కి ఆలోచన చేశాడు, 50 పోయింది. ఏమంటే 50 మంది ఉంటే కాపాడుతాను. 45కి వచ్చాడు, 45 40కి వచ్చాడు, 40 నుండి 30కి వచ్చాడు, 30 నుండి 20 మందికి వచ్చాడు. 20 మంది కూడా అక్కడ ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు. 10 మందే నీతిమంతులు. సొదొమ గొమొర్రా పట్టణం పక్కన పెట్టండి, ఇక్కడున్న సంఘస్థులందరూ సంగతి చెప్పండి. అక్కడ దాకా ఎందుకు? మొన్న ఈ మధ్య జక్కపల్లిలో నేను మరియమ్మ గారు పాస్టమ్ గారు విజిటింగ్ చేద్దామని అందరు ఇల్లు తిరిగి విజిటింగ్ చేస్తుంటే, ఎంత మంచి మంచి తుపాకులతో ఒక బాంబులాంటి మాటలు చెబుతుంటే మాకే చాలా సిగ్గు అనిపించింది. నిజం, మీరు అనుకుంటున్నంత సాక్ష్యాలు ఏం లేవు అక్కడ. వింటున్నారా? మీరు ఎప్పటికైనా కొన్ని విడిచిపెట్టకపోతే సొదొమ గొమొర్రా పట్టణానికి జరిగిన గతి మీకు జరుగుద్దని జ్ఞాపకం చేస్తున్నాను. లేదో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, సొదొమ గొమొర్రా పట్టణములో 10 మంది నీతిమంతులుంటే కాపాడతావని దేవుని ద్వారా దేవుని దగ్గర బతిమాలినటువంటి అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో, నీతి కలిగిన వారు, దేవుని కొరకు నిలబడేవారు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు, దేవుని కొరకే పరితపించేవారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, నీవు నీతిమంతుడవేనా? నీవు నీతిమంతురాలువేనా? నీవు నీతిమంతుడవైతే, నీవు నీతిమంతురాలువైతే రాబోయే ఉగ్రతను తప్పించుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు దేవునికి స్తోత్రం చెల్లించుదామందరం. ప్రభువు నీలో ఏం చూస్తున్నాడో, ప్రభువు నీలో ఏం చూస్తున్నాడు, ప్రభువు నీలో ఏం చూస్తున్నాడు? నీలో ఉన్న నీతినే చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది.
దేవునికి కావలసింది దేవుని పిల్లరా కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. దేవునికి కావలసింది దేవుని పిల్లరా దేవునికి దూరంగా ఉండేవారు కాదు. దేవునికి కావలసింది నీతి కలిగినటువంటి వారు. అప్పుడు వెంటనే ఒక అవకాశము దేవుడిచ్చాడు. కనికరము కలిగిన వాడు కనుక బాబుని బయటికి తీసుకొని పోయి కుర్చీలో కూర్చొని చక్కగా ఆడిపించున్నాను, ఓకేనా? లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు కనికరము కలిగిన వాడు కనుక ఒక వర్తమానాన్ని పంపించాడు. దేవుడు ఎందుకు నాశనం చేయలేదంటే అబ్రహామును బట్టి వచ్చాడు లోతు. ఎవరిని బట్టి? మీరు కూడా ఎవరిని బట్టి ఉండాలంటే మీ ముందు ప్రార్థన పరులను మీరు ఏం చెయ్యాలి? వెంబడించాలా. ఎవరిని వెంబడించాలా? ప్రార్థనా పరులను మీరు చూడాలి. నీతి కలిగిన వారిని వెంబడించాలి. ఆకతాయిలను కాదు, పోకిరి మాటలు చెప్పే వాళ్ళని కాదు, ప్రార్థన ఎగ్గొట్టే వాళ్ళని కాదు. మన పిల్లలు కూడా కొంతమంది అక్కడ కనబడతావు. వాడు ఎవరితో సహవాసం చేస్తాడంటే ఆడికంటే మార్కులు తక్కువ చెడుతోనే సహవాసం చేస్తాడు. అంత చెప్పండి. వీడు ఎవరితో సహవాసం చేస్తాడో వాడికంటే మార్కులు తక్కువ వచ్చినంతోనే సహవాసం చేసి అంటాడు, డాడీ వీడికంటే నేనే 2 ఎక్కువ వచ్చినాయి అంటాడు. వీడికి ఎన్ని వచ్చినాయిరా? 15. నీకొన్ని వచ్చినాయిరా? 17. అబ్బో. ఇప్పుడు వీడు ఏం చెయ్యాలి? వాడు మార్కులు పెరగాలంటే 27తో సహవాసం చేయాల. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? 20 వచ్చోడితోటి 30 వచ్చోడితోని 40 వచ్చోడితో సహవాసం చేయాల. అట్లుండదు మన సహవాసం. మన సహవాసం ఎలాగూడదంటే అబద్ధాలు ఆడే వాళ్ళతోటి, నీతి లేనటువంటి వాళ్ళతోని. లోతు తప్పింపబడడానికి గల కారణం ఏమై ఉంటుంది చెప్పమంటారా? అతడు అబ్రహామును బట్టి వచ్చిన కారణాన. ఒకవేళ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములో అగ్ని గంధకముల చేత కాల్చివేసి ఉంటే, నేను అనుకుంటున్నాను, అరే వాడేం బాగుపడ్డాడురా, ఈ నెమ్మడిపోయి వాడేం బాగుపడ్డాడురా అని అనుకుంటారని దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న అవకాశాన్ని కల్పించాడు. బయటకు వచ్చాయి. దేవదూతలు వచ్చారు. చదవండి 19వ అధ్యాయం 13వ వచనం. మేము ఈ చోటును నాశనము చేయ వచ్చితిమి. ఏమండి? మేము ఈ చోటును నాశనము చేయ వచ్చితిమి. మేమంటే ఎవరో? 10వ వచనం. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును వెలుపలికి ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేశారు. లోపలికి వచ్చిన తర్వాత 2 మనుషులు లోపలికి వచ్చిన తర్వాత వేగులు వారు అంటున్నారు, అబ్బాయి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారా దగ్గరనున్న వారికి కనుమొబ్బు కలగ చేయగా వారు ద్వారము కనుగొనలేకపోయి విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతంటున్నారు, ఇక్కడ నీవు మరి ఎవరు ఉన్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలోని కలిగిన వాటందరినీ వెలుపలకు తీసుకొని రము. మేము ఈ చోటును ఏం చేయబోతున్నామో నాశనము చేయవచ్చితిమి. దానిని గూర్చి యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను ఇక బయటకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక బయటకు వచ్చేసాడు. అప్పటిదాకా అందులోనే ఉన్నాడు. ఇక అప్పటిదాకా అదే స్వర్గం అయిపోయింది ఆయనకి. నా ఇల్లే
అందరు గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పండి గట్టిగా. నా ఇల్లే నా స్వర్గము, సొదొమనే స్వర్గం అనుకున్నాడు. సొదొమ పట్టణమే, సొదొమ గొమొర్రా పట్టణమే బంగారపు గవిని అనుకున్నాడు. ఓ పిచ్చోడా, అది నాశనానికి దారి తీస్తా ఉన్నది. నీవు అనుకుంటున్నట్లుగా నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అబ్రహాము గారి పట్ల దేవుని ఏర్పాటు వేరు, లోతు గారి పట్ల దేవుని ఏర్పాటు వేరు. కనానులో ఉన్నవాడు కనానులోనే ఆశీర్వదింపబడ్డాడు. అది అబ్రహాము యొక్క ఘనత. సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నవాడు అందులో ఉండకుండా బయటికి నెట్టివేయబడ్డాడు. బయటకు వచ్చాడు. వస్తా కుమార్తెలకు చెప్పాడు, బయటకు వచ్చేయండి నాన్న, ఈ పట్టణం ఏమైపోతా ఉంది, అగ్ని గంధకముల చేత కాల్చివేయబడబోతా ఉందని బయటికి వచ్చి, దేవుని పిల్లలారా ప్రభు అన్నాడు ఇంకొక మాట, 16 చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని మారాన్ చేస్తున్నామండి. ఇంకెక్కడైనా తడువు చేసి ఏం చేశాడంట? తడువు చేయటం అంటే ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి ఈ మాట. మీ అందరికీ తెలియదా? మళ్ళీ ముసుకొచ్చేసిందే. చేతులు పైకి ఎత్తున్నా అందరూ, చెప్పమనలేదుగా. ఎత్తు ఎత్తు, ముందు ఎత్తు, పూర్తిగా ఎత్తు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోతుంది అయ్యగారు, ఇంకొక 10 నిమిషాల్లో మేము 2 వందలకి వెళ్ళిపోతాం. వాకింగ్ కూడా అయిపోద్ది ఈ దెబ్బతో. రొట్టె కార్యక్రమం ఉందా లేదా? ఈ పూట ఉందంటారా లేదా? లేదా? ఉన్నది, రొట్టె కార్యక్రమం ఉన్నది. మరి వదిలేస్తాను, ఏం చెప్పదలుచుకోవట్లేగా. చాలా ఉన్నాయి, అసలు ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయటకు వచ్చేసాడు. తడువు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? తడువు అంటే అర్థం ఏంటి? అక్కడ అగ్ని గంధకాలు మడుతుంటే తడువు చేస్తావా? పెళ్ళికి పోతున్నావా? చెప్పరండి. పెళ్ళి జరిగేది అక్కడ. అగ్ని 50వ కీర్తన చదవండి, మొదటి 2 భాగాలు. 50వ కీర్తన త్వరగా స్పీడ్గా చదవాలా. 50 verses 1-2. అవును, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏందండి? తూర్పు దిక్కు మొదలుకొని, వేర్ ఇస్ యువర్ బైబిల్? తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి? తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులు అందరినీ రమ్మని ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? కింద ఉంది దాని చరిత్ర. 2వ చరణం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చదువు గట్టిగా, చదువు, కింద చదువు గట్టిగా. ఏం చేస్తున్నాడు? మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందరే నడుస్తూ ఉంది. అగ్ని మండుచున్నది,
దాని చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను ఏం చేయాలి? ఇప్పుడు నా యొద్దకు సమకూర్చుడని భూమి ఆకాశమున ఆయన ఏం చేస్తున్నాడు? పిల్లచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఎందుకు పిలుస్తున్నాడు? తీర్పు తీర్చడానికి ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ఆయన ప్రచండమైన అగ్నితో బయలుదేరబోతూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రెండవసారి ఈ లోకములోనికి రానై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నీవు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టగలిగితే తీర్పులో నుండి, మరణములో నుండి నీవు జీవములోనికి దాటబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము స్తోత్రమే దేవునికి స్తోత్రం చెల్లించుదామా? వెనక ముందు మధ్యలో ఉన్నవారు గట్టిగా గంభీరముగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. అందరము రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, ఓ రావయ్యా యేసునాదా, ఓ రావయ్యా, ఓ రావయ్యా యేసునాదా. యా రాకడ సమయములో, ఓ రాకడ సమయములో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రెండోసారి యేసుని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, ఓ రావయ్యా యేసునాదా. యా రావయ్యా యేసు, యా రావయ్యా యేసునాదా. హల్లెలూయా. ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఏ సమయమున ఏం జరుగుతుందో మనకు తెలియదు. 119వ కీర్తన 21వ చరణం. బైబిల్ను మధ్యలో పెట్టి ఓపెన్ చేస్తే కనబడుతుంది 119వ కీర్తన. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడచి తిరుగువారు. అబాబాబాబాబాబాబా. 119వ కీర్తన 53వ చరణం. నీ ధర్మశాస్త్రమును విడచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకేం కలిగిందట? అధిక రోషము కలిగింది. 67వ మాట చదువు అలాగే. 119 67వ చరణం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. ఒక్కొక్క పదం దగ్గర 1 గంట 2 గంటల వాక్యం చెప్పుకోవచ్చు మనం. నువ్వేం విడవాలో దాన్ని విడిచిపెట్టాలి, ఏం విడవకూడదు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆజ్ఞలను విడిచి ప్రవర్తించేవారు ఏమవుతారు? శాపగ్రస్తులవుతారు.
అది 100కి 100% పర్ఫెక్ట్గా జరుగుద్దంతే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నాను, ఆయనను విడిచినందుకు ఏం కలిగింది? శ్రమ కలిగింది. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ప్రభువుని విడిచిపెట్టాను అని గ్రహించి ప్రార్థన చేసుకుని అంటున్నాడు, పొరపాటు అయిందయ్యా, ఇక నేను నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టను అని తీర్మానం చేసుకుంటున్నాడు. ఎవరో కీర్తనకారుడు. ఈరోజు లోతు సంఘములో ఉన్న విశ్వాసులకు ఎలా పోల్చబడ్డాడు అంటే, శరీరానుసారమైన మనసు కలిగిన వాడు లోతు, ఆత్మానుసారమైన వాడు అబ్రహామును గురించి మనం ధ్యానం చేస్తే, లోతు కంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అబ్రహాము గారు. ఈ అంత్య దినాలలో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకముందే, మనం ఈ లోకయాత్ర ముగించకముందే, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, అబ్రహాము లోతును విడిచినట్లుగా మనం కూడా విడిచిపెట్టాలి. మనం కూడా కొన్ని విడిచిపెట్టాలి. వాటిని పట్టుకొని ఉంటే సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందంటే అగ్ని కందకముల చేత కాల్చివేయబడింది. వారి కుటుంబం ఎక్కడ కుదురుగా లేదండి, నెమ్మదిగా లేదు. వెళ్తూనే భార్య చనిపోయింది. నా వైపు వచ్చున్నాను. వెళ్తూనే భార్య చనిపోయింది. భార్యను పోగొట్టుకున్న భర్తగా మిగిలిపోయాడు. తల్లిని కోల్పోయిన కుమార్తెలుగా మిగిలిపోయారు. కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబముగా కనబడుతూ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళుతూ ఉంటే, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఓ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలోనికి లోతు కుటుంబం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అది నేను చెప్పాలని ఇష్టపడటం లేదు. మోయాబీయులు అమోనీలో ఎలా వచ్చారు అంటే, లోతు వంశములో నుండే ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్న ఇస్సాకు వంశము ద్వారా వచ్చిన ఇశ్రాయేలీయులకు ఇప్పుడు ప్రధాన శత్రువులు ఎవరంటే మోయాబీయులు, అమోనీయులే శత్రువులుగా మారిపోయారు. మోయాబీయులు ఎవరు? అమోనీయులు ఎవరు అంటే, ప్రియులారా, లోతు స్వయాన తన పిల్లల ద్వారా కనినటువంటి ఓ భయంకరమైన సంతానం. దీనిలా చెప్పడానికి నేను చాలా తల వంచుకుంటున్నాను, ముందుకెళ్తున్నాను. విడిచిన తరువాత ఎప్పుడంట? ఆజ్ఞలు విడవద్దు, భక్తిని విడవద్దు, ఆత్మీయతను కూడా విడిచిపెట్టవద్దు. ఎప్పుడు కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, సామెతల గ్రంథం 3:3 మనం చదివినప్పుడు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. 4:13 చదువుననా? 4:13 3:7 కూడా చదవండి. 4:13 ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అబ్రహాం అదే పని విడిచిపెట్టేశాడు.
ఏమంటే అబ్రహాం ఏం చేశాడు? వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటిని పట్టుకోవాలో వాటిని పట్టుకోగలిగితే అది నీకు జీవం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఈ రాత్రి ప్రభువు నూతన సంవత్సరానికి మన ఇస్తున్నటువంటి ఓ సందేశం ఏంటంటే, మనమందరం వాళ్ళు ఎవరై అంటే మనల్ని గాయపరిచేవారు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ అబ్రహాం గారు కూడా మరి మా తమ్ముడు సొదొమ గొమొర్రా పట్టణానికి పోయిండు అయ్యా, నేను కూడా అక్కడికి పోతాలే అని అంటే అట్టుండేదో. మీకు అర్థమైందా? లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు కదా, నేను కూడా అక్కడికి వెళ్తానయ్యా, పక్కనేది కాస్త ఉంటానులే అన్నట్టు ఎట్టుండేదో. కానీ కొంచెం బాధగానే ఉంది. తమ్ముడు తను విడిచిపెట్టిపోతున్నాను, బాధ ఉంది. కానీ అది దేవుని చిత్తమై ఉంది, అది దేవుని ఆలోచనే ఉంటా ఉంది. కొన్నిసార్లు మనం విడిచిపెట్టలేం. కొంచెం బాధగానే ఉంటుంది, కొన్ని ఇబ్బందిగానే ఉంటుంది, కొద్దిగా మనసుకు గాయమవుతానే ఉంటుంది. కానీ వాటిని ఏం చేయాలి? మనం వాటిని తప్పకుండా విడిచిపెట్టాలి, వాటిని మనం తీసేయాల్సిందే. మనకు తెలిసిన ఒక బ్రదర్, ఓ పాస్టర్ గారు ఉన్నారు. వారింటికి నేను రాజు వెళ్ళాం. చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. షుగర్ ఉంది. రాత్రిపూట పడుకున్నాడు. నిద్రలో కాలు మీద కాలేసి కొంచెం అలా రబ్ చేశాడు. కాలు మీద కాలు ఇలా రబ్ చేశాడు. ఏముంది ఆయనకు? జస్ట్ అది ఒక పింపుల్, ఒక చిన్న కురుపు అయింది. ఆ కురుపు ఏమైందంటే ప్రియులారా, కాలు ఎక్కడ వరకు కొట్టేసే స్థాయికి వచ్చేసింది. చలాకీగా నడుస్తాడు, చలాకీగా మాట్లాడతాడు, నాకంటే మంచి వాక్యం చెప్తాడు, చదువుకున్నవాడు, వరల్డ్ MA ఇంగ్లీష్ లిటరేచర్ చదివినటువంటి వ్యక్తి. ప్రియులారా, ఒక మంచి హోదా కలిగినటువంటి వాడు. నేనే ఊహించలేదు. ఇంటికి వెళితే ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇతనేనా అని అనిపించింది. బెడ్ మీద పడుకుని డాక్టర్లు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంట. ఈయనకి ఇంగ్లీష్ రాదనుకొని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంట. రేపు మాపో తీసేయటం అనుకుంటున్నారంట వాళ్ళిద్దరు. డాక్టర్లు అక్కడ కూర్చొని, నర్సులు డాక్టర్లు అనుకుంటున్నారంట ఈయన పని అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ చీమంతా కిడ్నీ నుండి లివర్కు హార్ట్ బ్రెయిన్కు పట్టేసింది ఆ ఫస్ అంతా. డాక్టర్లు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, 2-3 రోజులు చచ్చిపోతాడు, ఈయన తీసేయటమే అని అనుకుంటా ఉంటే ఆ మాటలన్నీ వింటున్న ఆయన కన్నీరు కారిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ చీలమండలం వరకే పాదం తీసేశారు. అది మళ్ళా పెరుగుతూ లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం మోకాలు కిందికి కొట్టేశారు, మళ్ళీ పెరుగుతూ వెళ్ళిపోయింది. 3వసారి సర్జరీ చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది అలాగే ఉంటే అది అతనికి కూడా ప్రమాదం. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? కొట్టివేయాలి. బాధగానే ఉంటుంది, కాలే కదా. బాధగా ఉన్న కొన్ని విషయాలలో మనం కఠినంగా నిర్ణయాలు తీసుకొని వాటిని తొలగించుకోకపోతే అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. చదవండి, ముగించేస్తున్నాను. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం, ఎన్నో వచనం? అది 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు ఎప్పుడెప్పుడంట అందరూ చెప్పాలి. ఎప్పుడెప్పుడంట? వెనకున్న వాళ్ళు చెప్పండి. ఎప్పుడెప్పుడమ్మా?
సదాకాలము దేవుడు తన వాత్సల్యత మన ఎడల చూపుట కొరకై మనమందరము కూడా ఇదిగో లోతును విడిచిన అబ్రహాము వలె మనం ప్రయాణము కొనసాగించగలిగితే ఉన్నతమైన దీవెన ప్రభు మనకివ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. గట్టిగా చప్పకు దేవునికి స్తోత్రం చెల్లించుదాం అందరము. హల్లెలూయా. దేవుడే మనందరి కొరకు ఆయన తండ్రిని విడిచి మన పాపముల కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పిల్లమైన మనం ఒక నూతన తీర్మానం చేసుకుని ప్రభువులో మన ముందుకు సాగిపోదాం. మనమందరం అలా ఉన్న పాటం లేచి నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరం చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నోరు తెరచి ఇలాగ మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడకండి, మౌనంగా ఉండకండి, చేతులు పైకెత్తండి, నోరు తెరవండి, కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి, నోరు తెరచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోతు నా జీవితంలో ఉన్నాడయ్యా. నీ జీవితంలో లోతు ఏంటి? ఇది ఒకసారి ఆలోచన చేయండి. నిన్ను గాయపరిచే లోతు నీ జీవితంలో ఏమున్నాయి? దేవునికి దూరంగా ఉంచే పరిస్థితులు ఏముంటున్నాయి? ప్రార్థనకు రానియకుండా ఉన్నటువంటి లోతు లాంటి ఏమున్నాయి నీ జీవితంలో? ప్రార్థన చేయి, మౌనంగా ఉండమాకు, నోరు తెరచి ప్రార్థన చేయి. నీవు నేటికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు, దానికి గల కారణం. నీవు నేటికి సంతోషంగా ఉండలేకపోతున్నావు, దానికి గల కారణం. నీ జీవితంలో అభివృద్ధి లేకపోవడం గల కారణం. నీ జీవితంలో ఎన్నో విధాలుగా ఇదిగో పనిచేస్తున్నావు, కానీ పనికి తగిన ప్రయాస నీవు కలిగి ఉండలేకపోతున్నావు. రాబడి లేదు నీ జీవితంలో, ఎక్కడో కుంగిపోతున్నావు. దానికి గల కారణం ఏమై ఉంటుంది? లోతు వంటివి ఏదైనా జీవితంలో ఉన్నాయా? ప్రభువా, నేను కొన్నింటిని విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయి. ఏదైనా విడిచిపెట్టవలసి ఉంటే ఈరోజు విడిచిపెట్టేసేయి. లేకపోతే అది సొదొమ గొమొర్రా వలె నిన్ను ఆయన ఇదిగో దైవ సన్నిధిలో ఏదైనా చేయబోతున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. Glory to God, glory to God, glory to God, glory to God. Hallelujah, 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 hallelujah. మనమందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించి, అటువంటివి ఏదైనా ఉంటే నన్ను విడిపించుము తండ్రి. ఈ రోజు నుంచి అటువంటి వాటిని నేను విడిపించుకొని నీతిమంతులుగా ఉంటానయ్యా, పరిశుద్ధంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను. నీ సన్నిధిలో ప్రభువా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నేను ముందుకు సాగిపోతాను తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దైవమానికి స్తోత్రాలు. మా జీవితాలను ప్రేమించి 2025వ సంవత్సరమును మా జీవితములో అనుభవించే కృపనిచ్చి
2026లో మేము ప్రవేశించే కృపనిచ్చినందులకే మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ లేఖనం ప్రకారం జీవించే కృప నాయనా, నీ ఆజ్ఞలను విడిచిపెట్టకుండా నాయనా, ప్రార్థనా పనులు విడిచిపెట్టకుండా నాయనా, నమ్మకత్వముల ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయి 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 నాయన. నేటి తరములో మేము నాయన అబ్రహాము గారి వలె మేము జీవించి కృప దయచేయి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరపు ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరించండి. ఈ సంవత్సరపు మేలులు, ఈ సంవత్సరపు ఉన్నతమైన అయ్యా మీ కార్యాలు, వాగ్దానాలు మేము పొందుకునే కృప దయచేసి మేము తెచ్చుకున్నామని, ఇటువంటి సంవత్సరములు మా జీవితములు అనేక మేము గడించి కృప దయచేయమని, సంవత్సరం అనే దయా కిరీటం మా మీద అనుగ్రహించి నడిపించమని, ధరింపచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.